Shake hand. Ryder, shake hand. Good boy. Good boy. High five. High five. High five. Good boy. Ryder, stay. Stay. Don't eat. Okay? Stay. Stay. Eat. Eat. Yes. Good boy. Eat. Good boy. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కృతి వ్లాగ్స్ అండ్ థాట్స్. ఈరోజు మన ఛానల్లోని మా పెట్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మీకు. మాకు 2 dogs, 2 male dogsే. ఫస్ట్ దీని కోసం చెప్తాను. దీని పేరు రెమో, బ్రీడ్ వచ్చేసి సిల్కీ పమేరియన్ అనమాట. అండ్ దీని 12 years ఓల్డ్ అండి. మీకు చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ 12 years ఓల్డ్ అనమాట. అండ్ ప్రొటెక్షన్ విషయానికి వస్తే అదంతా చిన్నగా కనిపిస్తుందనా, ఎంత ప్రొటెక్షన్ ఇస్తుందంటే నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సన్ని లాన్కి అలౌ చేయదు అసలు. అంటే మాకు బాగా క్లోజ్ అయిన మెంబర్స్ ఉంటారు కదా, రిలేటివ్స్, వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ అరుస్తుంది. దాని తర్వాత వెళ్ళి స్మెల్ పీల్చాక అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. బయట వాళ్ళు ఎవరు వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయదు అసలు. అండ్ ఏంటంటే ఫుడ్ విషయానికి వస్తే పెడిగ్రీ తింటుందండి. అండ్ నాన్ వెజ్లో కూడా చికెన్ అండ్ మటన్ అంతే. ఆ చికెన్ అండ్ మటన్ కూడా మనం కుక్ చేసినవే తింటుంది. అండ్ బయటది కూడా తింటుంది కానీ తనకి పడదు. అండ్ మసాలా అది కలుస్తుంది కదా, అందుకే తనకి పడదు అనమాట. ఇదిగోండి మా చాటర్ బాక్స్ వచ్చింది, ఎంటర్ అయింది. సే హలో. హలో. దీని పేరు రైడర్. అండ్ తిను 7 months ఓల్డ్. అండ్ తిను చాలా పెద్దగా ఉంటుంది. అండ్ చిన్నప్పుడు తెచ్చేటప్పుడు ఏంటంటే దీనికంటే చిన్నగా ఉండేది, రెమో కంటే చిన్నగా ఉండేది రైడర్. రెమో ఇలా చూసేది తల ఉంచి. ఒక 2-3 monthsలో ఇంత సైజ్ అయిపోయింది. ఇంత సైజ్ అయిపోయేసరికి రెమోకి ఏంటంటే కొంచెం భారీ ఆకారంలో కనిపిస్తుంది. భారీ ఆకారంలో కనిపించేసరికి ఇద్దరు అసలు టామ్ అండ్ జెర్రీ అంటే టామ్ అండ్ జెర్రీ అనమాట. మాకు ఇంకా కార్టూన్ చూడక్కర్లేదు, ఈ రెండు చాలు అసలు. అంత ఇద్దరు అసలు రైడర్ ఆడుకుందామని చెప్పేసి వెళ్తుంది కానీ రెమో అస్సలు యాక్సెప్ట్ చేయదు. దీనికి ఏంటంటే ప్రెసెంట్ రాయల్ కెనన్ యూజ్ చేస్తున్నాము. అండ్ డాక్టర్ ఏం సజెస్ట్ చేశారంటే హోమ్ ఫుడ్ స్టార్ట్ చేసామన్నారు. దాంతో కలిపి మళ్ళీ రాయల్ కెనన్ ఏదైనా అంటే వాటికి ఉంటాయి కదా స్టిక్స్, అవన్నీ పెట్టమన్నారు. సో ప్రెసెంట్ ఏంటంటే రాయల్ కెనన్ పెడుతున్నాము. ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఆడుకుంటుంది. అండ్ పాపకి బాగా కాలక్షేపం అనమాట దీనివల్ల. లేజీ విషయానికి వస్తే రైడర్ కంటే రెమో చాలా లేజీ అండి. ప్రొటెక్షన్ విషయంలోకి వస్తే రైడర్ కంటే రెమో చాలా ప్రొటెక్టివ్. అంటే లేజీ ఎలా అయింది అంటే డాక్టర్ మనం చెప్పారు, ఇలాగా మనం ఫుడ్ 24 hours ఇప్పుడు నార్మల్ బౌల్లో వేసి ఉంచుతాం కదా, అలా ఎప్పుడు డాగ్స్కి ఫుడ్ పెట్టకూడదంటండి. అలా పెట్టడం వల్ల అవి లేజీ అయిపోతాయంట. అంటే వాటికి ఆకలేస్తుంది అన్న దీని మీద మన్ని వచ్చి అంటే షౌట్ చేయడం, యాక్టివ్గా తిరిగేయడం అలా చేస్తాయి కదా, అలా ఉంటేనే అవి యాక్టివ్గా ఉంటాయంట. అప్పుడు మాకు తెలియక ఏంటంటే దానికి ఆకలేస్తుంది కదా అన్న దీని మీద అలా నేను ఫుడ్ వేస్తూనే ఉండేదాన్ని. ఒకవేళ కంప్లీట్ అయిపోతే మళ్ళీ బౌల్లో వేసేసేదాన్ని. అలా వేయడం వల్ల ఏంటంటే లేజీ అయిపోద్దంట. లేజీ అంటే తన విషయంలో ఏం లేదండి, జస్ట్ కమాండ్స్ చేయాలి అంతే. మిగతా అంతా పరిగెట్టడం అసలు 12 years అంటే ఎవ్వరూ నమ్మరు అనమాట. అండ్ ఫ్రెండ్లీ విషయానికి వచ్చేసరికి రెమో ఏంటంటే కొంచెం అగ్రెసివ్ అవుతుంది. ఏదైనా పెట్టినప్పుడు అంటే ఎవరైనా వచ్చినప్పుడు అది అగ్రెసివ్ ఎక్కువ అనమాట. చాలా కోపం చాలా ఎక్కువ. చూసారు కదా రైడర్ వస్తుంటే రెమో ఎలా పారిపోతుందంటే, రైడర్ కొంచెం హైట్గా కనిపిస్తుంది కదండి, దానివల్ల రెమోకి ఏంటంటే కొంచెం భయపడుతుంది. అంటే ఏమైనా అంటుందేమో అని. బట్ రెమోయే రైడర్ని అంటుంది ఫుల్గా. రైడర్ ఆడుకోవడానికని వస్తుంది కానీ రెమో అస్సలు యాక్సెప్ట్ చేయదు. ఒక్క షాట్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది రెమో. అసలు రైడర్ ఏంటంటే ఆడుకుందాం అని మళ్ళీ వెళ్తుంది, బట్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అలా అన్నమాట వీళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీ.
ఇంకా వీళ్ళిద్దరూ ఉండడం వల్ల అంటే 2 dogs ఉండడం వల్ల అంటే వర్క్ అలానే ఉంటుంది కానీ బట్ అవి చూపించిన ఎఫెక్షన్ కూడా అంతేనండి, చాలా ఎఫెక్షనేట్గా ఉంటాయి. బట్ ఆ డాగ్స్ ఉండడం వల్ల అంటే పెట్స్ ఉండడం వల్ల మనకి ఏంటంటే బయటికి వెళ్ళడం అనేది కష్టం. అదొక్కటే అంటే బయటికి వెళ్ళేటప్పుడు వాటిని క్యారీ చేయడం, ఇంట్లో వదిలేలేము కదా. ఇంట్లో రెమో ఉండేటప్పుడు ఏంటంటే ఇంట్లో వదిలేసి వెళ్ళేవాళ్ళం, ఇంట్లో ఒక్కరితే ఉండేది. అసలు ఎప్పుడు తన వల్ల అంటే ఇంట్లో ఉండేసరికి ఏమైనా ఇంట్లో ఏమీ పాటీ కానీ టాయిలెట్ కానీ ఏమీ చేయదు అనమాట. అంటే అప్పుడు 2 years ఉన్నప్పుడే మా హస్బెండ్ ట్రైనింగ్ ఇప్పించారంట. సో టాయిలెట్ కానీ పాటీ కానీ తనకి ఎంత ఎమర్జెన్సీ అయినా కూడా ఇంట్లో చేయదండి. జస్ట్ వచ్చి చెప్తుంది, షౌట్ చేస్తుంది. తనకి బాగా ఎమర్జెన్సీ అయిపోతే చాలా గట్టిగా షౌట్ చేస్తుంది. అప్పుడు మనం అర్థం చేసుకొని తీసుకెళ్ళడమే, లేకపోతే మనం తీసుకువెళ్ళేదాకా వెయిట్ చేస్తుంది అనమాట. రైడర్ అలా కాదు, చిన్నది కదా, ఇంకా 7 months కదా, ఇప్పుడు నేర్చుకుంటుంది. బట్ ఇంట్లోనే టాయిలెట్ మ్యాట్స్ ఉంటాయి కదా, దాని మీద చేసేస్తుంది అనమాట. బట్ తన్ని కూడా టైం టు టైం తీసుకెళ్తే తను కూడా చాలా అంటే వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అనమాట. వచ్చి షౌట్ చేయడం అంటే తను లీస్ట్తో ట్రై చేస్తాం అనుకోండి, అప్పుడు షౌట్ చేస్తుంది. అంటే టాయిలెట్ వచ్చినా పాటీ వచ్చినా షౌట్ చేస్తుంది. నార్మల్గా ఇంట్లో ఫ్రీగా వదిలేస్తే మాత్రం షౌట్ చేయదు. జస్ట్ అంటే తన మ్యాట్స్ ఉంటాయి కదా, ఆ మ్యాట్స్ మీద వెళ్ళి తను ఇది చేసుకొని మళ్ళీ ఆడుకోవడానికి వచ్చేస్తుంది అనమాట. అలాగనమాట. రెమో మాత్రం అస్సలు చేయదు. అంటే కొంచెం పెద్దది కదా, ఇది కొంచెం చిన్నది కదా, కొంచెం పెద్దది అయ్యేసరికి దీనికి కూడా అలవాటు అవుతుంది బాగా. అండ్ చాలా కాలక్షేపం అండి. అంటే అవి ఎంత ఎఫెక్షన్ చూపిస్తాయి అంటే చాలా అనమాట. అసలు వెనకాతలే ఉంటాయి, అలాగా వెనకాతలే ఉంటాయి. ఒక దగ్గర పడుకోవడం అంటే చిన్న సౌండ్ అయినా కూడా లేచిపోతాయి అనమాట. రైడర్ కన్నా రెమో చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. చిన్న సౌండ్ అయినా కూడా, ఏదైనా స్టెప్ సౌండ్ అయినా కూడా చాలా ఫాస్ట్గా రియాక్షన్ ఉంటుంది. రైడర్ ఏంటంటే ఫ్రెండ్లీ డాగ్ కదండి. నార్మల్ ఎవరు వచ్చినా కూడా వెళ్ళి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం, వాళ్ళతో బాగా ఎఫెక్షనేట్గా ఉండడం అలా చేస్తుంది అనమాట. రెమో అసలు వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వదు. అసలు ఇంకొంచెం ఛాన్స్ ఇస్తే కరుస్తుంది కూడా రెమో. అంటే పాపకి బాగా కాలక్షేపం అండి. ఈవెన్ పాప కోసమే మేము రైడర్ని తీసుకున్నాము. చాలామంది అడుగుతారు మమ్మల్ని, 2 dogsని ఎలా మెయింటైన్ చేస్తున్నారండి అని చెప్పేసి అడుగుతారు. 2 dogsని మెయింటైన్ చేయడము అంటే వాటి వల్ల మనకి ఇబ్బంది ఏమీ ఉండదండి. కాకపోతే ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడే ప్రాబ్లం అనమాట. ఇంట్లో వదిలే ధైర్యం చేయలేకపోతున్నాము. అంటే రైడర్ చిన్నది కదా, ఎవరు పిలిచినా వెళ్ళిపోతుంది. రెమో అసలు వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు. ఈ సరౌండింగ్స్లోనే తిరుగుతుంది అండ్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. రైడర్ అలా కాదు, వెళ్ళిపోద్ది. సో తన వల్ల బయటికి వెళ్ళడం చాలా తగ్గించేసాము. అండ్ ఇప్పుడు ఎక్కడైనా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇద్దరిని క్యారీ చేసుకొని వెళ్ళిపోతాము ఇంకా కార్లోని. అండ్ బాత్ విషయంలోకి వస్తే తిను చేయించుకుంటుంది, చాలా బాగా చేయించుకుంటుంది రైడర్. రెమో దొంగ అనమాట. బాత్ అనేసరికి తన టవల్ పట్టుకున్నాము, తన షాంపూ పట్టుకున్నాము అంటే ఆ సరౌండింగ్స్లో ఇంకా మనకి కనబడదు. ఏ మంచం కిందో ఏ సోఫా కిందో అప్పుడు నేను ఎత్తుక్కుంటాం వెళ్ళి. అసలు అంత భయం అనమాట దానికి. మళ్ళీ హాట్ వాటరే చేయిస్తాము. ఎప్పుడైనా చాలా వేడిగా ఉందంటేనే అప్పుడు కూల్ వాటర్ ప్రిఫర్ చేస్తాం అనమాట. లేకపోతే అసలు హాట్ వాటరే, ఎందుకంటే అవి కూడా తట్టుకోలేవు కదా కూల్ వాటర్కి. సో హాట్ వాటరే చేయిస్తాము. రైడర్ అయితే చక్కగా వచ్చి ఒక మనిషికి మనం ఎలా చేయిస్తామో అలానే చేయించుకుంటుంది. రెమో దొంగ, అసలు స్నానంలో దొంగ అనమాట. అంత భయం దానికి. ఇంకా రెండిటితో అలా టైం పాస్ అండి, చాలా టైం పాస్ అనమాట మాకంటే ఒక్కొక్కసారి అయితే ఈ రెండిటి వల్ల కొన్నిసార్లు వీడియోస్ కూడా తీయడానికి అవ్వదు. ఇప్పుడు కూడా ఈ వీడియో నాకు తెలిసి ఒక 1 hour పైన అయ్యింది చేయడానికి. ఒకటి ఉంటే ఒకటి వెళ్ళిపోద్ది, ఒకటి ఉంటే ఇద్దరు ఒక దగ్గర ఉండరు. జస్ట్ పడుకునేటప్పుడు ఇద్దరు ఒక దగ్గర ఉంటారు, లేకపోతే అస్సలు ఉండరు. ఇప్పుడు చూడండి, 2 పడుకుని పోయిన ల్యాప్ మీద అలా అనమాట. అంటే ఎక్కడ కూర్చున్నా కూడా వచ్చి చాలా ఎఫెక్షనేట్గా వచ్చేసి చాలా
లవ్ చూపిస్తాయండి. అవి మాత్రం డాగ్స్, క్యాట్స్, పెట్స్ అన్నీ అంతే. యానిమల్ లవర్స్, పెట్ లవర్స్కి అయితే ఇది బాగా తెలుస్తుంది అసలు ఎంత ఎఫెక్షన్. ఇంకా ఎక్కడ మనము అందుకే ఏదో అంటారు కదండి, మనుషుల కన్నా కుక్కలకి చాలా విశ్వాసం ఎక్కువ అంటారు చూడండి. అది ట్రూ అనమాట, చాలా ట్రూ. అంటే ఏమైనా నేను ఎవరు లేనప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటే అసలు నన్ను విడిచిపెట్టి వెళ్ళమన్నమాట. రెండు అంత ఎఫెక్షన్ చూపిస్తాయి రెండు కూడా. వెనకాతలే తిరుగుతాయి. అండ్ కృతిన్ కూడా ఏంటంటే చాలా ఎంటర్టైన్మెంట్ అనమాట. కృతికి రైడర్ ఉంటే ఇంకా అలాగా ఎంటర్టైన్మెంట్. కృతికి ఇంకెవరు అక్కర్లేదు, ఇంకా రైడర్ ఉంటే చాలు. అలాగే రైడర్ కూడా అసలు బైట్ చేయడం కానీ ఏమి, చిన్నప్పుడైతే ప్లే బైటింగ్ ఉండేది చేతుల మీద. నాకైతే చేతుల మీద చాలా చాలా గీతలు పడిపోయాయి అనమాట రైడర్ వల్ల. అండ్ ఆ టైంలో కూడా కృతిని అసలు ఏమీ అనేది కాదు. అంటే చిన్నపిల్లలు పెద్దవారు అని చాలా డిఫరెన్స్ ఉంటాయి వాటికి. అండ్ చాలా లవ్లీ మూమెంట్స్ ఉంటాయండి డాగ్స్ వల్ల. చాలా మంది అంటారు డాగ్స్ ఇలాగొద్దు అలా వద్దు అని, బట్ అదేం కాదు. డాగ్స్ ఉండడం వల్ల చాలా మంచిది. అండ్ రైడర్ కొన్ని కమెంట్స్ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. రెండు పడుకుండిపోయి నేను చెప్పిన స్టోరీస్కి వీళ్ళకి జోలపాటలాగా ఉన్నట్టుంది. పడుకుండిపోయి రెండు. సెకండ్ రైడర్, సెకండ్. గుడ్ బాయ్. High five. Good boy. Stay, Ryder. Stay. Don't eat. Okay? Stay. Eat. Yes. Good boy. Eat. Sit. Yes. Good boy. And a kiss. గుడ్ బాయ్. డాగ్స్ ఏంటంటే గాడ్స్ గిఫ్ట్ అండి, ఎప్పుడు అది మిస్ చేసుకోవద్దు. అంటే జాబ్ హోల్డర్స్ వాళ్ళకి అయితే చాలా కష్టము. కాకపోతే నార్మల్గా ఇంట్లో ఉండే వాళ్ళు అయితే డాగ్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళకి ఒక మంచి న్యూ హోమ్ ఇవ్వండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please like it.